అందుకని ఇది చెప్తున్నారు. మంత్రే తీర్థే ద్విజే దైవే దైవజ్ఞే భేషజే గురో యాదృశీ భావనా యస్య సిద్ధిర్భవతి తాదృశీ. ఎటువంటి భావన ఉంటుందో అటువంటిది ఉంటుంది. అందుకే శాస్త్రవాక్యమునందు ముమ్మాటికి నిజమని ఉండాలన్నమాట. ధర్మార్థకామమోక్షాఖ్యాః పురుషార్థాః సనాతనాః శ్రద్ధావతాం హి సిద్ధ్యంతి నాణ్యథా బ్రహ్మనందన. హే బ్రహ్మనందన అంటూ చెప్తూ ఉన్నారు. ధర్మము, అర్థము, కామము, మోక్షమనే ఈ నాలుగింటిలో పురుషార్థ సనాతన. ఈ సనాతనమైనటువంటి పురుషార్థాలు మనకు సిద్ధించాలంటే ఏముండాలి? శ్రద్ధావతం హి సిద్ధ్యంతి నాణ్యథ. కాబట్టి శ్రద్ధ గలవానికి ఇవి సిద్ధిస్తున్నాయన్నమాట లోకంలో. కాబట్టి విశ్వాసము మొట్టమొదట ఉండాలని చెప్తున్నారు. ఎవరు? ఈ యొక్క మహర్షి ఆ యొక్క శిష్యులకి చెబుతూ ఉన్నారు. ఈ ప్రకారముగా మీరు శ్రద్ధతో బ్రహ్మచర్యముతో చక్కగా 1 సంవత్సరం సేవ చేయండి. ఆ సేవ చేస్తూ ఆ తరువాత మీరు ఏమి అడగదలుచుకున్నారో ఆ ప్రశ్నను నాకు అడగండి, నేను చెబుతానని మహర్షుల వారు చెప్పినారన్నమాట. అందుచేత వీరేం చేస్తున్నారు? ఇప్పుడు చక్కగా 1 సంవత్సరం వరకు అభ్యాసం చేయమన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా అభ్యాసం చేయుటకు సంసిద్ధులై చక్కగా బ్రహ్మచర్యాన్ని శీలిస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి స్థితిని, ఉత్తమ స్థితిని శ్రుతిమాత మనకిచ్చి అనుగ్రహించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్న. అథాం కబంధీ కాత్యాయన ఉపేత్యపప్రచ్చ భగవన్ కుతో హవా ఇమాః ప్రజాః ప్రజాయంతే ఇతి. అథ కబంధీ కాత్యాయన ఉపేత్యపప్రచ్చ భగవన్ కుతో హవా ఇమాః ప్రజాః ప్రజాయంతే ఇతి. ఎప్పుడైతే ఈ పిప్పలాద మహర్షుల వారు చక్కగా ఈ 6గురికి చెప్పారు, 1 సంవత్సరం మీరు బ్రహ్మచర్య వ్రతముతో విశ్వాసముతో చక్కగా అనుష్ఠానం చేసుకొని రండి అని చెప్పారు. ఆ ప్రకారముగా అందులో కబంధీ కాత్యాయనుడు అన్నమాట అతడు వచ్చాడు. కాత్యాయనుడైనటువంటి ఆ కబంధి వచ్చి అథా అనంతరం 1 సంవత్సరము చక్కగా వ్రతనిష్ట సలిపిన అనంతరం కాత్యాయన కబంధి, ఆ కాత్యాయనుడైనటువంటి కబంధి అనే ఋషి ఉపేత్యా ఆ పిప్పలాదుని యొక్క సమీపానికి వచ్చి పప్రచ్చా ఈ విధంగా అడిగాడనమాట. ఎలా అంటే వినయ విధేయములతో పరిప్రశ్నేన సేవయా అని చెప్పింది శాస్త్రం. ఎప్పుడైనా సరే మనము ఒక మహావిషయాన్ని తెలుసుకోవాలంటే, ఒక మహాపురుషుల దగ్గరికి వెళ్ళాలంటే వారు ఏకాంత కాలంలో ఉండేటప్పుడు, వారు ఏ కాలంలో ఉండేప్పుడు మనసు ప్రశాంతమైన వాతావరణంగా ఉండి సంతోషముగా ఉండే సమయంలో వెళ్ళినప్పుడు వీరికి సంపూర్ణమైనటువంటి పరిస్థితి కలుగుతుందన్నమాట. అందుచేత చెప్పినారు. అటువంటి ఆ గురువు యొక్క విషయాన్ని గమనించి అతని సమీపానికి వెళ్ళి పప్రచ్చా భగవన్, ఓ దేవా, ఇమాహ ప్రజాః, ఈ ప్రాణులన్నీ కూడా కుతః ఎక్కడి నుండి ప్రజాయంతే పుట్టుచున్నవి అని ప్రశ్న వేశాడనమాట. ఈ సమస్త జీవరాశులు ఉన్నాయి కదా, మరి ఈ జీవరాశుల్లో 14 లోకములు మనకు వ్యాపించి ఉన్నాయని చెబుతూ ఉంది శాస్త్రం. అందులో దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు ఇవన్నీ కూడా ఏ ప్రకారముగా ఉత్పన్నమగుచున్నవి అన్నటువంటి ప్రశ్ననే అడిగాడనమాట. ఎప్పుడైతే ఆ ప్రశ్న అడిగారో
అప్పుడు ఆ యొక్క మహర్షి చెప్తూ ఉన్నారు, తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతి సతపోతప్యత సతపస్తప్త్వా సమిథునముత్పాదయతే రయించ ప్రాణంచేతి ఏతౌ మే బహుధా ప్రజా కరిష్యంతి ఇతి. బహుధా ప్రజా కరిష్యతః ఇతి. తస్మై సహోవాచ ప్రజాకామో వై ప్రజాపతి సతపోతప్యతాం సతపస్తప్త్వాం సమిథునముత్పాదయతే రయించ ప్రాణంచేతి ఏతౌ మే బహుధా ప్రజా కరిష్యత ఇతి అని చెప్పినాడు. తస్మై సహోవాచ, సహా అతడు, తస్మై ఆ కబంధునితో, ఉవాచ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఏ విధంగా? సహా ఆ ప్రజాపతి సృష్టికర్త, ప్రజాకామః ప్రాణులను కోరిన వాడై, తపః తపమును అతప్యత చేశాడనమాట. ఏకోహం బహుశ్యాం ప్రజాయేయా అన్నటువంటిది సంకల్పం అన్నమాట. కాబట్టి అటువంటి ప్రజాకామః అహం ఏకః బహుశ్యాం ప్రజాయేయ, అనేక మంది అగుదును కాక అన్నటువంటి సంకల్పాన్ని మనస్సునందు, కాబట్టి ప్రాణులను కొరినవాడే తపః తపమును అతప్యత చేశాడనమాట. సహా అతడు, కాబట్టి తపస్సు ఉండాలి. దేనికైనా సరే ఆ తపస్సు అనేది మానవునికి ఉత్తమ శ్రేయస్సుని కలుగు చేస్తుందన్నమాట. ఒకవేళ అంతఃకరణములో కిల్బిషములు ఉంటే తపసా కిల్బిషం హంతి విద్యయామృతమశ్నుతే అని శాస్త్రం చెప్పింది. తపస్సు ద్వారా మనకి పాపం పోతుందన్నమాట, విద్య ద్వారా జ్ఞానం కలుగుతుందన్నమాట. అందుచేత తపస్సు అనేది చాలా ముఖ్యమైనమాట. ఆ విధముగా ఏది సిద్ధించాలన్నా మనకి తపస్సే. పూర్వం అందరూ కూడా ఆ తపస్సు చేసి, అంటే తపస్సు చేయడం అంటే ఏమిటి, అనేక రకరకాలుగా ఉంటుంది. మనం ఒక వ్రతం ఉన్నాం, అది తపస్సే. ఆ విధంగా ఆహార నియమాన్ని పెట్టుకున్నాం, అది తపస్సే. ఒక సేవా తత్పరత ఉన్నాం, అది తపస్సే. ఇవన్నీ మాని భగవంతుని ఏకాంతంగా ఏ ఇష్టదేవతనైతే మనం ప్రార్థిస్తున్నామో ఆ ఇష్టదేవతతో మనస్సు ఏకీభావాన్ని పొందడం కూడా తపస్సే అనమాట. అది అన్నిటికన్నా ఇంకా గొప్పదనమాట. ఇవన్నీ కూడా శారీరకమైనటువంటివి, వాచికమైనటువంటి తపస్సులైనమాట. మానసిక తపస్సు ఉందా, ఆ మనస్సుతో భగవంతుని చింతించడం ఎక్కువ రెట్లు. వాచికముతో ఒక్కసారి మనం రామ అన్నామంటే మనము ఒక యజ్ఞం చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఆ ప్రకారముగా పెదవులతో అన్నామంటే 10 యజ్ఞాలు చేసిన ఫలితం, మనస్సుతో అన్నామంటే 100 యజ్ఞాలు చేసిన ఫలితం అన్నమాట. అందుకని మనస్సుతో అన్నిటికన్నా ఎక్కువగా ప్రాధాన్యం. అలాగనే వాక్కుతో మనం ఒకరికి తిట్టామంటే మనకు కొంత పాపం, పెదవులతో తిట్టితే 10 అంతుల పాపం ఎక్కువ, మనస్సులో తిట్టుకుంటే 100 అంతుల పాపం ఎక్కువ వస్తుంది. అందుచేత ఈ ప్రకారంగా దీన్ని గుర్తుంచుకోవాలి. అందుకే చెప్తున్నారు, అతప్యత తపాన్ని చేశాడు. చేసి సహా అతడు తపస్తప్త్వా ఆ తపస్సు చేసి, ఏతో ఈ రెండు మే నా యొక్క ప్రజాహాం ప్రాణులు బహుదా అనేక ప్రకారములుగా కరిష్యతః చేదురు ఇది అని సహా అతడు రయం 1 ప్రాణం 2 ఈ రెండింటిని మిథునం జంటను ఉత్పాదయతి, ఈ రెండింటిని సృష్టించాడు. మొట్టమొదట రై 1 ప్రాణం 1, ఈ రెండింటిని అతడు సృష్టి చేశాడనమాట. ఎందుకు అంటే మరి సృష్టి చేయాలి అన్నప్పుడు స్వయంగా ఉన్నటువంటి నిర్వికారం ఎప్పుడూ సృష్టి చేయలేదన్నమాట. దానిని ఒక్కొక్క శాస్త్రం మనకి సృష్టికి ఇప్పుడు ప్రశ్నోపనిషత్తులో చెప్పిన ప్రకారముగా రయించ ప్రాణం అంటే రయం ప్రాణం ఈ రెండింటిని మొట్టమొదట మనకి ఉద్భవం చేసి ఈ రెండింటి ద్వారా ఈ సమస్తాన్ని చేస్తున్నాడు. దాన్ని భాష్యకారులు
తస్మై ఏవం పృష్టవతే సహోవాచ తదప అకపరణాయ ఆహ ప్రజా కామ ప్రజా ఆత్మన శుశ్రూక్షు. సృష్టుం ఇచ్చుహు, ఏదైతే మనకి సృష్టి చేయడానికి ఇచ్చిందో అదే శుశ్రూక్షు. ప్రజాపతి సర్వాత్మా సన్ జగత స్రక్ష్యామి, నేను అనేకమైనటువంటి రూపాలుగా ఈ జగత్తుని సృష్టిస్తాను. ఇది ఏవం విజ్ఞానవాన్, ఈ ప్రకారముగా విజ్ఞానవాన్ అనుకున్నాడు. యథోక్తకారి తద్భావ భావిత కల్పాదో నివృత్త హిరణ్యగర్భ సృజ్యమానానాం ప్రజానాం స్థావరజంగమానాం సతి సన్ జన్మాంతరభావిత్వం జ్ఞానం శృతి. మొట్టమొదట హిరణ్యగర్భుణ్ణి సృష్టించి హిరణ్యగర్భుడి ద్వారా ఈ సృష్టి చేశారనమాట. కాబట్టి ఈ ప్రకారముగా అన్యాలోచయతే అతప్యత, అతడు ఏం చేశాడు, సైవం తపస్తప్త్వా, బాహుగా తపస్సు చేసి శ్రౌతం జ్ఞానం అన్వాలోచ్యాం. శ్రౌతం జ్ఞానం, శ్రౌతం అంటే శృతి సంబంధమన్నమాట. ఆ విషయాన్ని చక్కగా ఆలోచన చేసి సృష్టి సాధనభూతం, సృష్టికి సాధనభూతమైనటువంటి సాధనములు కలిగినటువంటి మిథునం ఉత్పాదయతే. మిథునం ద్వంద్వం, ఒకటి రయించ ప్రాణంచ ఇత్యేతావు, ఈ రెండనమాట. ఈ రెండు ఏమిటి, మే బహుదా ప్రజా కరిష్యత, అది వీరు అనేక మంది ప్రజలను ఉత్పాదన చేయుదురు అని. సిత్యేవం సంచిత్య అండోత్పత్తి క్రమేణ సూర్యచంద్రమసౌ అకల్పయతి. ఈ ప్రకారంగా ఇప్పుడు ఆ రై అంటే ఎవరు, ఆ యొక్క ప్రాణం అంటే ఎవరు, ఈ మంత్రం ద్వారా తెలుపుతున్నారు. ఆదిత్యో హవై ప్రాణో రైరేవ చంద్రమా రైర్వాయేతస్సర్వం యన్మూర్తంచ తస్మాన్మూర్తిరేవం రైః. ఆదిత్యో హవై ప్రాణః రైరేవ చంద్రమా రైర్వాయేతస్సర్వం యన్మూర్తంచ తస్మాన్మూర్తిరేవ రైః చెప్తున్నారు. ఆదిత్యో హవై ప్రాణః, మిథునాన్ని రెండింటిని ఉత్పాదన చేస్తున్నారు కదా, ఆ రెండింటిలో ప్రాణము అన్నటువంటి వారెవరు, ఆదిత్య, సూర్యుడే ప్రాణశక్తి అన్నమాట. ఇక రై అని శబ్దం ఇచ్చున్నారు. రై అంటే చంద్రమా రై, ఆ చంద్రుడే రై పదం. రై పదానికి అర్థం చంద్రుడు, ప్రాణపదానికి అర్థము సూర్యుడు. ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఈ ప్రకారముగా చంద్రుడే రై పదార్థంగా. యతు ఏదైతే మూర్తం ఆకారము కలదో, యతు ఏదైతే అమూర్తం ఆకారము లేనిదో. కాబట్టి ఇక్కడ మనకి మూర్తము అంటే అమూర్తం అంటే ఏమిటి చెప్పినారు. పృథివీ, జలము, అగ్ని, ఈ మూడు కూడా మూర్తాలన్నమాట. పృథివీ, జలము, అగ్ని ఇవేమిటివి, స్థూలములన్నమాట. మరి అమూర్తం అంటే ఏమిటి, ఆకాశము, వాయువు, ఇవి సూక్ష్మాలన్నమాట. వాయువు మనకు కనబడదు, ఆకాశం కూడా మనకు కనపడదు. అవకాశంలో ఆకాశ, ఎక్కడ అవకాశం ఉంటే దాన్ని ఆకాశం అనుకుంటాం. చల్లగా మనకి గాలి వస్తే చలిగాలి అనుకుంటాం, వేడిగా వస్తే వేడిగాలి అనుకుంటాం. అంతేగాని అది రూపరహితం, స్పర్శవాన్ వాయువు. వాయువుకి రూపం ఉండదు, కానీ ఎలా తెలుసుకుంటున్నాం, స్పర్శ, ఆ స్పర్శ ద్వారా వాయువుని తెలుసుకుంటున్నాం. కాబట్టి అమూర్తములు అంటే ఈ సూక్ష్మములు అన్నమాట. మూర్తములు అంటే ఏమిటి, స్థూలములు. ఈ ప్రకారముగా మూర్తం అమూర్తం ఈ రెండు అన్నమాట. ఏతత్ ఈ సర్వం వై, అంతా కూడా రై పదార్థము. ఇదంతా ఏమిటంటే రైహి, రై పదార్థం. తస్మాత్తు, ఆ కారణం వలన, మూర్తిరేవ, ఆ యొక్క ఆకారమే రై పదార్థం. ఏదైతే మనకి ఆ మూర్తి ఉందో అదే పదార్థం అన్నమాట. అందుచేత మనకి ఈ మంత్రం ద్వారా సిద్ధించినది ఏమిటి అంటే ఆ రై, ఈ యొక్క ప్రాణం సూర్యచంద్రుల వల్ల మిథునాన్ని సృష్టించినట్లు తెలిపినది. ఇటువంటి శక్తిని తెలుసుకునే దివ్యశక్తిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సత్తు. పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ ఉపనిషద్ భాష్యము ప్రశ్నోపనిషత్తు ప్రథమ ప్రశ్న. ఇంతవరకు కూడా 5వ మంత్రం ద్వారా మనము రై అంటే చంద్రుడని, ఆ ప్రాణం అంటే సూర్యుడని, ఈ రెండింటిని మిథునముగా ఆ యొక్క ఉత్పాదన చేసినట్లు, ఈ రెండింటి ద్వారా జగత్తుని ఉత్పాదన సంపూర్ణముగా చేయుచున్నట్లు మనం తెలుసుకున్నాం. అదాదిత్య ఉదయం యత్ ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్దక్షిణాం యత్ ప్రతీచిం యదుదీచీం యదదో యదోర్ధ్వం యదంతరాదిశి యత్సర్వం ప్రకాశేతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. అద ఆదిత్య ఉదయం యత్ ప్రాచీం దిశం ప్రవిశతి తేన ప్రాచ్యాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే యద్దక్షిణాం యత్ ప్రతీచీం యదుదీచీం యదదో యదూర్ధ్వం యదంతరాదిశి యత్సర్వం ప్రకాశయతి తేన సర్వాన్ ప్రాణాన్ రశ్మిషు సన్నిధత్తే. అథ అనంతరం ఇప్పుడు ఆదిత్య, ఆ సూర్యుడు ఉదయన్, ఉదయన్ అంటే ఉదయించడం అన్నమాట, ఉదయించి ప్రాచీం దిశం తూర్పు దిక్కుని యత్ ప్రవిశతి ఏ విధంగా ప్రవేశిస్తాడో ఇప్పుడు తేన దాని చేత ప్రాచ్యాన్ ప్రాణాన్ ఆ తూర్పు దిక్కు అయినటువంటి ప్రాణాలను రశ్మిషు ఆ కిరణాలతో సన్నిధత్తే ధరించి ఉన్నాడనమాట. ఎప్పుడు దక్షిణాం దిక్కు, ఎప్పుడైతే ఆ దక్షిణ దిశను ప్రవేశిస్తున్నాడో అప్పుడు ఆ ప్రకారముగా ఆ ప్రాణాలని కిరణాలతో ధరించున్నాడు. యత్ ప్రతీచీం, ఎప్పుడైతే మరి ప్రతీచీం పడమరణం, అలాగనే ఉత్తర దిక్కును ఎప్పుడైతే ప్రవేశిస్తూ ఉన్నాడో అథ ఇంకా కింది దశను, అధహ అంటే క్రింద, ఊర్ధ్వం అంటే పైన, అంటే ఈ యొక్క అన్ని వైపులా కూడా సూర్యప్రకాశం ప్రకాశిస్తూ ఉంటుందన్నమాట. అంతరాదిశ ఇక మధ్య దిక్కులన్నమాట, మనకి ఆగ్నేయం, వాయువ్యము, అలాగే నైరుతి, ఈశాన్య, ఈ విధంగా చెప్పుకుంటాము కదా. ఈ ప్రకారం మధ్య దిక్కులు అంటే దశ దిక్కులు మనకి 4 ఇవి, 4 మూలలు, 2 ఆకాశం భూమి, ఈ ప్రకారముగా ఈ అంతటను ఎప్పుడూ ప్రకాశింపచేస్తాడు. తేన దాని చేత ఈ సమస్త ప్రాణాలను రశ్మిస్ వంటి కిరణాలలో సన్నిధత్తే ధరించి ఉంటాడు. అంటే అతడు ఈ సమస్త ప్రాణాలను కూడా తన కిరణాల్లోనే ధరించి ఉంటాడనమాట. అందుచేత ఈ ప్రకారముగా చెప్తూ ఉన్నారన్నమాట. ఈ ప్రకారముగా సయేష వైశ్వానరో విశ్వరూపః ప్రాణాగ్ని ఉదయితే తదేతదృచాభ్యుక్తం. సయేష వైశ్వానరః విశ్వరూపః ప్రాణాగ్ని ఉదయతే తదేతత్ రుచాభ్యుక్తం, రుచాపి యుక్తం అన్నమాట చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సహా అతడే, ఏషః ప్రాణః, ఎవరు? ఆ సూర్యుడే ప్రాణస్వరూపుడని మనం తెలుసుకోవాలి. ఇంకెలాంటి వాడు? విశ్వరూపః, ఎందుకంటే దశ దిక్కులలో కూడా సమస్తమైనటువంటి ప్రాణాలను తన కిరణాల్లో ధరించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఏమైనాడు? అతడు విశ్వరూపుడైనాడు. ఇంకా ఎలా మరి? వైశ్వానరః అగ్ని, విశ్వానికే ప్రాణమైనాడు. ఎందుకో మరి మనం నిత్యము చదువుకుంటాం భోజనం దగ్గర, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. కాబట్టి చెప్తున్నాడు అతడే వైశ్వానర రూపములో, అదే అన్నమాట. వైశ్వానరుడు అంటే ఎవరు? అగ్ని రూపములో. ఎవరి యొక్క? ప్రతి వాని హృదయము ఆ యొక్క ఉదరములో చక్కగా జఠరాగ్ని స్వరూపుడే ఉంటున్నాడు. ఆ ఉన్నందువల్లనే ప్రాణులు భుజించినటువంటి భక్ష్యము, భోజ్యము, చోష్యము, లేహ్యము అన్నటువంటి 4 విధములుగా తిన్నటువంటి
ఆహారాన్ని పచనము చేస్తూ ఉన్నాడనమాట. అందుచేత జఠరాగ్ని స్వరూపుడు. ఈ ప్రకారముగా ఈ యొక్క మనము ఆహారం తిన్నప్పుడు కూడా అందుకనే ఒక మంత్రాన్ని చక్కగా మనము చదివి తింటే ఆ ఆహారం పవిత్రమవుతుంది. అది ఎవరికి పెడుతున్నాము? ఆ ప్రాణాధార శక్తి అన్నిటికీ ఇచ్చినటువంటి పరమాత్మకి నివేదన చేస్తున్న భావనతో మనం తిన్నామంటే అది మహాపవిత్రమవుతుంది. ఆ పవిత్రమైనటువంటి ఆహారము భవిష్యత్తులో అనంతరం అది పవిత్రమైన భావన వస్తుంది అన్నమాట. పవిత్రమైన భక్తిని ఉదయింపచేస్తూ ఉన్నది. పవిత్రమైనటువంటి కర్మను చేస్తూ ఉన్నది. మనం చేసే కర్మ కూడా పవిత్రముగా ఉండాలనే సంకల్పం చేస్తుంటుంది. ఈ ప్రకారముగా అందుచేతని చెప్పారు, వైశ్వానరః, విశ్వానికి ప్రాణమైనవాడు. అగ్ని ఉదయతే, ఉదయిస్తాడు. తత్తు అది ఏ తత్తు ఈ రుచా వేదమంత్రం చేత అభ్యుక్తం వర్ణించబడిందనమాట. అందుచేత మనకిప్పుడు ఈ యొక్క సూర్యుడే ఆ యొక్క ప్రాణస్వరూపుడు, ప్రాణస్వరూపుడే సూర్యుడు అన్నటువంటి విషయాన్ని ఇందులో మనం తెలుసుకుంటూ ఉన్నాం. విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మిష్య తదా వర్తమానః ప్రాణః ప్రజానాముదయత్యేష సూర్యః. విశ్వరూపం హరిణం జయతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం సహస్రరశ్మిష తదా వర్తమానః ప్రాణః ప్రజానాముదయత్యేష సూర్యః. చెప్తున్నారు ఇప్పుడు మనకి విశ్వరూపం, విశ్వమే రూపముగా కలవానిని, హరిణం ఈ కిరణాలు కలిగిన వానిని, జాతవేదసం సర్వము తెలిసిన వానిని, పరాయణం ఆధారమైన వానిని, ఏకం తనకు సమానుడు కానీ అధికుడు కానీ లేనటువంటిదేముందో అదే ఏకం. సజాతీయ విజాతీయ స్వగత భేద రహితమైనటువంటి వస్తువునే ఏకమంటారు. అటువంటి ఒక్కడైన వానిని, జ్యోతి కాంతిమంతుని, తమేవ భాంతం అనుభాతి సర్వం తస్య భాష సర్వమిదం విభాతి అన్నటువంటిది. కాబట్టి అగ్నిర్ యథైకో భువనం ప్రవిష్టో అన్నటువంటిది రూపం రూపం ప్రతిరూపో బభూవ. ఈ ప్రకారముగా మనకు చెప్పినటువంటి కాంతిమంతుని, తపంతం ఆ వేడినిచ్చినటువంటి వానిని, సహస్ర రశ్మి ఇతడు ఎలాంటి వాడు? 1000 కిరణములు మనకి ఒకేసారి ప్రవేశం ఉంటే ఏ విధమైనటువంటి ఆ వేడి ఆ యొక్క దివ్య తేజస్సు ఉంటుందో అటువంటి తేజస్సు కలవానిని, శతధా అనేక విధములు అంటే 100 విధములుగా ఇక్కడ వర్తమాన ఉంటూ ఉన్నటువంటి ప్రజానాం ప్రాణులకు ప్రాణ ప్రాణమైన ఏష సూర్య ఈ సూర్యుడు ఉదయతి ఉదయిస్తున్నాడు. అందుకని ఇప్పుడు చెప్తూ ఉన్నారన్నమాట, ఈ విశ్వమే రూపముగా కలిగినటువంటిది, ఈ కిరణాలు కలిగినటువంటిది, సమస్తమైన విజ్ఞానాన్ని తెలుసుకున్నటువంటిది, ఈ జగత్తుకి ఆధారభూతమైనటువంటిది. సూత్రే మణిగణ ఇవాహ, మనుల యందు గుచ్చబడినటువంటి దారము ఏ విధముగా ఉంటున్నదో, మనులే కనబడతాయి కానీ దారము కనపడదు, ఆధారభూత వస్తువు. అటువంటి ఆధారమైనటువంటిది ఒక్కటే అద్వితీయం, రెండవది లేనటువంటిది. సమస్త జగత్తుకి కూడా ఈ తేజరూపమైనటువంటి కాంతినిచ్చినటువంటిది, దివ్య తేజో సంభవమైనటువంటి ఈ యొక్క సూర్యుడు మనకి ఉదయిస్తున్నాడు. కహ అసూయం విజ్ఞాతవంత, ఇతడు ఎం విజ్ఞాతవంత, ఎవడు దీనిని తెలుసుకుంటున్నాడు. కాబట్టి సహస్రరశ్మి శతధా అనేక విభేదేన వర్తమానా ప్రజానాం ఉదయతి, అందరిలో కూడా చక్కగా ప్రకాశింపడుతూ ఉన్నాడనమాట. అందుచేత అటువంటి వానిని సంవత్సరో వై ప్రజాపతి తస్యాయనే దక్షిణంచోత్తరంచ తద్యేహ వై తదిష్టా పూర్తే కృతమిత్యుపాసతే తే చంద్రమసమేవ లోకమభిజయంతే
తే ఏవ పునరావర్తంతే తస్మాదేత ఋషయః ప్రజాకామాః దక్షిణం ప్రతిపద్యంతే ఏష హవైరైర్యః పితృయానః. ఇప్పుడు చెప్తున్నారు, సంవత్సరో వై ప్రజాపతిః తస్యాయనే దక్షిణంచ ఉత్తరంచ. ప్రజాపతిః సత్యంగా, వై అంటే నిశ్చయంగా, ప్రజాపతి సంవత్సరం ఒక సంవత్సరం, పూర్తి సంవత్సరం, తస్య అతనికి, దక్షిణంచ ఉత్తరంచ. ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఆ ప్రజాపతికి సంవత్సరం అంటే 12 మాసాల సంవత్సరం అన్నమాట. అతనికి 2 అయనాలు, దక్షిణాయనం, ఉత్తరాయణం. కాబట్టి అయనము అంటే ఇక్కడ మనకి స్థానం, సరే, దక్షిణ స్థానము, ఉత్తర స్థానం. ఇంకా చెప్పారు, ఈ అయనం ఉంటే 6 నెలలతో కూడితే దక్షిణాయనం, 6 నెలలు కూడితే ఉత్తరాయణం. మరి దక్షిణాయనం అంటే ఎప్పుడు, ఉత్తరాయణం అంటే ఎప్పుడు మనం రోజు తెలుసుకుంటున్నాం. సంకల్పములో కూడా మకరములో రవి ఎప్పుడైతే ప్రవేశిస్తున్నాడో దానిని మకర సంక్రాంతి అంటారు. అప్పుడు ఉత్తరాయణ మహాపుణ్యకాల ప్రారంభమైన మాట. ఇది మనం ఒక్కసారి జనవరి 14న పడుతుంది, అథవా జనవరి 15వ తారీఖుని వస్తూ ఉంటుంటాయి. ఈ ప్రకారముగా సంక్రాంతి. ఇక మరలా ఎప్పుడు అంటే కర్కాటకములోనికి రవి ఏ క్షణంలో ప్రవేశిస్తున్నాడో అప్పటి నుంచి దక్షిణాయనమని పేరైనమాట అది. కాబట్టి ఇప్పుడు మనకు నడుస్తున్నది దక్షిణాయనం అన్నమాట. ఈ దక్షిణాయనం ఎంతవరకు ఉంటుంది? ఆ యొక్క మకరములో రవి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అంతవరకు దక్షిణాయనమే. ఆ ప్రకారముగా ఉత్తరంచ దక్షిణంచ, ఈ దక్షిణము ఉత్తరమైనవి 2 మార్గాలు. తత్ కనుక ఎవరైనా హవే నిజంగా తత్ ఇష్టాపూర్తే, ఈ యజ్ఞకర్మలు చేయుడు. కాబట్టి ఎవరైతే యజ్ఞకర్మలు చేస్తూ ఉంటారో కృతం చేయదగినది, ఈ ప్రకారముగా ఉపాస్తే ఉపాసన చేస్తూ ఉంటారో తే వారు చంద్రమః ఆ యొక్క చంద్రలోకాన్ని చక్కగా అభిజయంతే వారు పొందుతారన్నమాట. కాబట్టి అలా కాని వారు చెప్తున్నారు, తే వారు ఏవా తప్పక పునః ఆవర్తంతే. కాబట్టి ఈ ప్రకారముగా పోయిన వారు చంద్రలోకం వెళ్ళి మరలా వస్తారని చెబుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని తెలుసుకునేటువంటి స్థితిని శృతిమాత మనకు అందించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.